ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 12వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితమే మారిపోబోతుంది. ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి. అసలు ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటి మలుపు అనేది తిరగబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి మలుపు అనేది, ఎటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా రేపటి రోజున మీకు కలగబోయేటువంటి శుభాశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు బాలాజీరాజు గారు, మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు ఆ ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే గురువుగారు మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురువుగారు స్పెషలిస్ట్ అండి. 100% మీకున్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలపగలుగుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారండి. ఏ పని చేసినా చాలా అంటే చాలా తెలివితో చేస్తారని చెప్పాలి. అయితే ఈ యొక్క రాశి వారు రేపటి నుంచి ముందడుగు వేయబోతున్నారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వీరు ఎక్కడా కూడా అంటే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి, వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఇక వీరి యొక్క కుటుంబంతో ఎన్నో బరువు బాధ్యతలు అనేవి అధికంగానే ఉంటాయండి. అందుకోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహము అనేది అధికంగానే ఉంటుంది. అదేవిధంగా శుక్రగ్రహం యొక్క అనుకూలత ప్రభావం అనేది రేపటి రోజున వీరికి చాలా అనుకూలంగా, పుష్కలంగా కనిపిస్తూ ఉందండి. అయితే దానివల్ల వీరికి ఎంతో అదృష్టం కూడా రాబోతుంది అని చెప్పాలి. ఏ పని చేసినా వీరికి మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు కూడా రేపటి రోజున ఏర్పడడం లేదండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అయిపోతుందండి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీకు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే ఎక్కువగా వినబోతున్నారండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నింటినీ కూడా రేపటి రోజున చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారు చాలా నమ్మకస్తులని చెప్పాలి. ఎవరినైనా మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకుంటారు. ఇక వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఇక వీరు అయితే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరండి. ఎందుకంటే వీరు మాట మీద నమ్మకం అనేది అధికంగా ఉంటుంది. వీరి వల్ల మాటలో చాలా గొప్పతనం అనేది కూడా చాలా ఉంటుంది అని చెప్పాలి. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఎంత పెద్ద కోరికైనా సరే, ఎంత పెద్దవారైనా సరే అసలు భయపడరండి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ కళ్ళకంటూ ఉంటారు. ఆ యొక్క డబ్బును కూడా వీరు సొంతంగా ఏది కూడా అంటే అది కావాలి, ఇది కావాలని, లేదంటే మనకైనా ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. ఎందుకంటే అది మన ఇంట్లోనే కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరానికి వస్తుందేమో, పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేస్తూ ఉంటారండి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా బాగా కనిపిస్తుందండి. మరి ఆ యొక్క దేవత ఎవరు అనేది కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. దానివల్ల ఏంటంటే రేపటి రోజున వీరికి బాగా కలిసి రాబోతుంది కండి. ఆ యొక్క దేవతను పూజించడం ద్వారా మీరు కొన్ని అనుకూలత ప్రభావాలను కూడా చూడగలుగుతారండి. ఆ యొక్క పూజ చేయకపోయినా కనీసం నామం జపించినా చాలండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి అప్పుల నుండి తగ్గుముఖం పడుతుంది. అనుకున్నటువంటి పనులు సరైనటువంటి సమయంలో కొనసాగిపోతాయి. అదృష్టం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీ యొక్క ఆదాయం కూడా అధికంగా పెరుగుతుందండి. మరి ఇంతటికి ఆ యొక్క దేవత అనుగ్రహం మీ మీద కలగబోతుంది అని పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఉన్నటువంటి కష్టాల నుండి మంచి ఫలితం అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అని చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క ఫలితాలను రేపటి నుండి పొందబోతున్నారు. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీకు ఉన్నటువంటి అంటే మునుముందు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా మీ యొక్క రాశి
వారికి ఉంటుందండి. కాలం అనేది కలిసి వస్తుందంటారు కదా, ఆ విధంగా మీకు బాగా కాలము అనేది కలిసి రాబోతుంది. ఇక వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి. ఇకపోతే చిన్న చితక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ప్రతిరోజు కూడా ఏర్పడేటువంటి అందరికీ అన్ని రోజులు కూడా అనుకూలంగా ఉండాలని చెప్పడం కాదండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా మందికి అంటే ఒక రోజున అనుకూలమైనటువంటి సమయం ఉంటే ఇంకో రోజున ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుంది. కాబట్టి ఏంటంటేనండి, ఈ రోజు మీకు అంతా కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా అనుకోకండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి రీత్యా, అలాగే గ్రహరీత్యా, అలాగే ఒక్కొక్క దోషాలు అనేవి ఒక్కొక్కరికి ఒక విధంగా వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి, లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు గ్రహ బలము అనేవి ఉంటాయి కదండి. కాబట్టి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుందని చెప్పవచ్చు, రేపు మరొకరికి ఒక్కో విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయాలు అంతా కూడా పెద్ద సీరియస్గా అయితే తీసుకోవాల్సినటువంటి పనే లేదండి. ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం నుండి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి రేపటి రోజున మంచి ఒక అవకాశం అయితే మీరు కలిగించుకోబోతున్నారు అని చెప్పాలి. ఇక ఎవరైతే మీ యొక్క కళ అనేది కంటున్నారో అటువంటి సమస్యలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయండి. ఉద్యోగాలు పెరగడమే కాకుండా, జీతాలు పెరగడమే కాకుండా ఊహించినటువంటి గొప్ప స్థాయికి కూడా మీరు వెళ్ళబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎంత కోపము అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది అనే చెప్పాలి. ఎవరినైనా కానీ ఏదైనా కానీ అప్పుడే సీరియస్ అయిపోతారు, కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. ఇక మీకు జాలి గుణము అనేది అధికంగానే ఉంటుంది అని చెప్పాలండి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను అని చెప్పి చూస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు వారి నుండి ఎదురు దెబ్బలు కూడా తిన్నప్పటికీ కూడా 2 రోజులు కూడా ఎదురవుతూ ఉన్నాయండి. అంటే మంచివారు చెప్పినట్లుగా, అంటే మంచి అని చెప్పి నమ్మేసి మీకు కొన్ని ఆటంకాలు కూడా ఎదురైనటువంటి సమస్యలు కూడా మీకు ఎదురయ్యాయండి. ఇంకా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, మీకు తెలియనటువంటి విషయాలను అన్నిటినీ కూడా అందరికీ కూడా షేర్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని పనులను అంటే కూర్చున్నట్లుగా చెప్పేసి ఈరోజు అయ్యో ఎందుకులే చెప్పామా అంటూ వారికి అన్నస్సులు ఏ విధంగా మేము సహాయం చేశాము, ఈ రోజు నుండి మేము ఎంత డీలా పడిపోయామో అంటూ మాకంటూ ఏదీ లేకుండా ఊడ్చిపోయారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి రోజు మీకు తెలియకుండానే ఈ విధంగా ఏం చేయాలో అర్థం కాక పాలు పోని పిచ్చి పట్టినటువంటి వాళ్ళుగా ఆలోచించేటువంటి వారు ఈ యొక్క రాశి వారు ఎంతోమంది కూడా ఉన్నారండి. ఎప్పుడైనా కానివ్వండి, మనిషికి మంచిటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా చివరి వరకు చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా అది మనకు అంతా కూడా మంచిగానే ఉంటుంది అని చెప్పి, ఒకవేళ సహాయం చేయకపోయినా కూడా మన పైన ఇంకా విషయాన్ని కక్కేటువంటి జనాలైతే ప్రస్తుతం ఉన్నారండి. అటువంటి వారిలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఏంటి, సమాజం ఏంటి అని చెప్పేసి ఆలోచించే బదులు మన యొక్క కుటుంబ సభ్యులు ఏంటి, అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సును కోరుకునేటువంటి వారా, ఏదైనా సహాయం చేసినా సరే, లేదా మనకు మనం ఏదైనా ఉపయోగించుకునేటువంటి వారా, ముక్కు ముఖం తెలియనటువంటి వారి పరిస్థితుల్లో ఉండేటువంటి అలాంటి వారిని మనం ఉన్నట్లుగా మొత్తం చేసుకొని రేపటి రోజున అయ్యో మేము ఏది చేయలేకపోతున్నామే, వారికి అనవసరంగా పలానా మేము చేస్తున్నాము అని చెప్పేసి ఒప్పుకొని చేసుకోవడమే కాకుండా, వారు మనకు ఏమాత్రము కూడా సహాయం సహకారాలు బదులు వారి నుండి మనం ఏదైనా దెబ్బలు తగిలినాయా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ విధంగా ప్రతిరోజు బాధపడేటువంటి కంటే మనకు ఉన్నట్లోనే మనం ముందుగా మీకు ఇప్పుడు సపోర్టింగ్ అవుతున్నారండి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఎదుర్కొన్నటువంటి వాటికి మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఎప్పుడు పరిచయమైనటువంటి వారు కూడా అటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ గురించి చెప్పేస్తూ పనులు అన్నిటినీ కూడా సంవత్సరంలో ప్రతి విషయాన్ని కూడా, మీ యొక్క జీవితం ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటూ, వారు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడమే కాకుండా, మీరు ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని రేపటి రోజున మేము అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పోయాయి, నిరుత్సాహంతో ఉంటారు. అలా మునుముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ రోజులు అస్సలు బాగోలేదు. ఎందుకంటే ఒకరిని మంచి కోరుకునే వారుంటే వాళ్ళు మనల్ని కిందకి తొక్కేసి అని వాళ్ళే ఎదగాలి అన్నట్లుగా ఈ రోజుల్లో ఉంటున్నారండి. అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అనగదొక్కాలని కూడా చేసేటువంటి ప్రయత్నాలు ఉంటున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే, నిజంగా అటువంటి వ్యక్తుల్ని చేరదీసే కంటే కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు, భిక్షలకు ఏదైనా కానీ నిజంగా సహాయము అనేది కోరితే, మనం ఎవరైనా కానీ సహాయం చేస్తే ఆ యొక్క పుణ్యము అనేది మనకు తప్పకుండా దక్కుతుందండి. అటువంటి వ్యక్తులకు
ఏ చేసినా కూడా ఆ యొక్క పుణ్యం అనేది మనకు ఖచ్చితంగా కలిసి వచ్చే విధంగా ఏదో ఒక రూపాయి అనేది సహాయం చేస్తే కనుక బాగుంటుంది కదండి. కానీ ఎప్పుడు కూడా ముక్కు మొహం తెలియనటువంటి వారికంటే లేదంటే మనసులో కన్నా బంధాల కన్నా బంధుమిత్రుల కన్నా ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా సహాయము అనేది చేయకూడదు. ఇక వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీకు ఒక దేవత యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం కదండి. ఆ దేవత వచ్చేసి లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున బలంగా ఉండబోతుందండి, ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి. చాలాసార్లు ఆ తల్లి మీ ఇంటి దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే కనుక మీ ఇంట్లో అప్రదిష్టమైనటువంటి అంటే మీకుగా గొడవలు పడడం లేదంటే ఏదైనా సానుకున్నటువంటి వాతావరణం లేక ఆ లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటారు కదండి. అలా పెద్దలు ఈ విధంగా తప్పకుండా రేపటి రోజున మీరు పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా లక్ష్మీదేవిని పూజ అనేది చేసుకోండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, తామర పూలు, చామంతి పూలు, మల్లె పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ ఒక్క పూనైనా కానీ మీకు వీలుంటే పూజ అనేది చేసుకోవచ్చండి. దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటూ ఉండండి. అదృష్టము అయితే మీకు బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా ఈ యొక్క అద్భుతాలను అయితే చూసేటువంటి మాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ మునుముందు రోజుల్లో అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. మంచి శుభవార్తలు వింటారు, ఆయురారోగ్యాలు బాగుంటాయి, ఇంట్లో అనుకూలం అంటే లేనటువంటివి ఎన్నో ప్రశాంతతలు కూడా ఏర్పడతాయి, కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి రేపటి రోజున. ఇక మీ దగ్గర విడిచిపెట్టకూడదు. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవి పూజ అనేది చేయండి. అలాగే కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టుకోండి, కొన్ని అక్షింతలు బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం మొత్తము కూడా దూరం అయిపోతుంది. ఎప్పుడు చూడనటువంటి డబ్బును కూడా చూస్తారు, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది, 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తుంది. ఇక మీకైతే రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క అక్షింతలను పూల మొక్కల్లో వేసేసేయండి. ఆ పూల మొక్కల్లో జల్లడం వల్ల మీకు మంచి అవకాశం అయితే కూడా రాబోతుంది. వీటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. ఇక దానివల్ల నష్టాల నుండి మీకు మీ ఇంట్లో ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. అలాగే బయటకు వెళ్ళే ముందు 2 లవంగాలను అయితే జేబులో పెట్టుకోండి. దానివల్ల మీకు వెళ్ళేటువంటి పనిలో మంచి విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. ఎటువంటి చెడు ప్రభావం అనేది మీ పైన ఉండకుండా ఉంటుంది. ఇలాగే ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం కలుగుతుందండి. మంచి సంతానం విషయంలో మంచి శుభవార్తలు కూడా ఉంటారు. ఇక విద్యార్థుల పరంగా చాలా బాగుంటుందండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి అనే చెప్పాలి. మీకు అద్భుతంగా ఉండబోతుందండి. మీకు కళ అనేది నెరవేరబోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక కుక్కలకు ఆహార పదార్థాలు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి దోషాలు, శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీకు ఉండేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. విపరీతమైన డబ్బు అనేది చేతికి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి రేపటి రోజున. అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు మాత్రం రేపటి రోజున అస్సలు అందివ్వకండి. ఒకవేళ ఏదైనా సలహాలు ఇచ్చినా కూడా అది మీ యొక్క తల మీదకే వస్తాయి. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి సలహాలు అనేవి ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం ఏర్పడేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంపాదన విషయాలు ఎవరికి కూడా ముఖ్యంగా అసలు ఎవరికి కూడా గుర్తుపెట్టుకోనండి, ఎవరికి కూడా చెప్పుకోకండి. ఇక అలాగే బంధుమిత్రులు అయినా కానీ లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులు అయినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంది అంటే అది బయట ఎక్కడా కూడా అనుకోకుండా అసలు ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల దిష్టి దోషాలు తగులుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి దిష్టి దోషాలు మీ మీద ఏర్పడేటువంటి ప్రయోగం మీరుగా చేసుకున్నటువంటి వారు అవుతారు. కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరిగిపోతాయండి. మీరు మంచిగా పెరిగితే కొంతమంది ఓర్వలేనటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటున్నారు. కాబట్టి తెలుసుకొని ఈ యొక్క రాశి వారి యొక్క జాతకాలు తగినటువంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. సో చూస్తారు కదండి, ఈ యొక్క సింహరాశి వారి రేపటి రోజున మీకు కలగబెటువంటి అశుభ పరిణామాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.